కొద్ది నిమిషాలు వాక్యాన్ని విన్నాం. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని విన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసేవాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. దయచేసి స్థలం ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, శివాధిపతిని పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలయ్యా. మరి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినాము తండ్రి. అయ్యా మరి ప్రభువా, ఈ స్థలంలోనైనా నీ అనాది సంకల్పం చొప్పున ప్రతి వారం ఈ విధంగా కూడికలు ఏర్పాటు చేసి అయ్యా గ్రామాన్ని దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఈ కడవరి దినాలలో, వాక్యము కరువుతున్న దినాలలో అయ్యా మేమందరూ నివసిస్తుండగా వాక్యమైన దేవుడా వచ్చిన వారందరితో, దూరాన సమీపాన ఎందరైతే ఉన్నారో వారందరితో పరిశుద్ధాత్ముడా అయ్యా నా నోటికి బూరగా ఉండి దాసుడి ముఖ కాంతిలో నుంచి ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడి వినగల చెవులు, గ్రహింపగల మనసు మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ మరి సుపరిచితమైనటువంటి ఒక మాట, కన్నీళ్లు విడుచుచు విత్తువాళ్ళు సంతోషగానముతో ఏం కోస్తారంటమ్మా? పంటకు వస్తారంట. పిడికని విత్తనములు చేత పట్టుకొని ఏడ్చు చూపు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రైతులు మరి పంట మరి వేసేటప్పుడు, ఇప్పుడంటే మనకు మిషన్లు వచ్చాయి కదండి. మన కొంచెం ఒక 15-20 సంవత్సరములు వెనక్కి వెళితే మరి చేత పట్టుకొని ముందర అదేంటి నాగట దున్నుకుంటూ వెళుతుంటే విత్తనాలు విత్తుకుంటూ వెళ్తుంటారు. చాలామంది విత్తనాలు ఎలా విత్తుతారంటే కన్నీటితో విత్తుతారంట. అయ్యా ఈ సంవత్సరమైనా మంచి పంట చేతికి దయచే ప్రభువా. పోయిన సంవత్సరము తెగులు చేత మరి అదేవిధంగా వరదల చేత ఎంతగానో పంట నష్టం వచ్చింది. ఈ సంవత్సరమైనా మంచి పంట నా చేతికి దయచేయని చాలామంది అంట కన్నీటితో ఆ యొక్క విత్తనం విత్తుతారంట. ఆ కన్నీటితో విత్తిన తర్వాత పంట అంట వాళ్ళు పంట కోసేటప్పుడు పనులు ఎలా మోసుకొని వస్తారంట? సంతోషంతో మోసుకొని వస్తారంట ఇంటికి. హల్లెలూయా. కన్నీటితో ఎవరైతే ఆ యొక్క పొలములో మరి విత్తనాలు విత్తుతారో వాళ్ళు వాళ్ళ చేతికి పంట వచ్చినప్పుడు సంతోషంతో పనులు మోసుకొని, మూటలు మోసుకొని, బస్తాలు మోసుకొని సంతోషంతో తిరిగి ఇంటికి వస్తారని దేవుని యొక్క వాక్యం అంటుంది. దేవుడు ఏది ఊరికి రాసి బైబిల్లో రాపియాడు కదండి. ఊరికి ఏది సేవకునట పలికాడు. మరి రోజు దైవ సన్నిధికి వచ్చిన మీరు కూడా మరి ఎందరైతే మాటలు వింటున్నారో వారి జీవితంలో కూడా ఎన్నో రోజుల నుంచి దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధానికి వచ్చి ఏదో ఒక విషయం గురించి కన్నీరు కారుస్తూనే ఉంటారు. ఏదో ఒకటి. కొందరికేమో ఆర్థిక పరమైన పరిస్థితుల గురించి, కొందరికేమో పిల్లల గురించి, కొందరికేమో బ్రతుకుదెరువు గురించి, కొందరికేమో ఆరోగ్యం గురించి, రకరకాలుగా ఏదో ఒక సమస్య గురించి దేవుని సన్నిధానంలో చాలామంది ఏం చేస్తున్నారంటమ్మా? కన్నీటితో విత్తుతున్నారంట వాళ్ళ విన్నపాలు. నా పరిస్థితి ఇదయ్యా, నా యొక్క జీవితం ఇదేదా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను తండ్రి అని దేవునికి వాళ్ళంట విన్నపించుకుంటున్నారంట. ఏ విధంగా అయితే కన్నీటితో విన్నపించుకుంటున్నారంట. బైబిల్ ఒక తల్లి ఉందండి. సమూయేలు మొదటి గ్రంథం
ఒకటో అధ్యాయము 10వ వచనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. అచ్చట వారు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని దయచేసిన ఎడల తల మీదికి ఎన్నటికి రానియక బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. హల్లెలూయా. మరి చదవబడినటువంటి వాక్యంలో మనకందరికి తెలిసినటువంటి సారాంశం ఇది, తెలిసిన వాక్యము. ఈ వాక్యంలో మనకు ఎవరు కనపడుతున్నారమ్మా? హన్నా తల్లి. ఆమె జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య ఉంది. అది ఎవరు తీర్చలేని సమస్య. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎందరినో వైద్యులను కలిసింది, ఎన్నెన్నో వైద్యాలు తీసుకుంది, ఎన్నెన్నో మందులు మింగింది. కానీ ఆ సమస్య తీరలేదు. ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు ఆమెకు. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే గర్భఫలం లేదు. ఈ లోకంలో చూడండి, గొడ్రాలుగా ఉన్నవారిని కానీ, అదేవిధంగా విధవరాలను కానీ లోకం ఎలా చూస్తుందమ్మా? చాలా చిన్న చూపుతో, ఒక అంటరాని వాని వాళ్ళే, ఏదో వాళ్ళకేదో కుష్టున్నట్టు, వాళ్ళకేదో పెద్ద జబ్బు ఉన్నట్టు, ఏదైనా వివాహాలకు కానీ శుభకార్యాలకు కానీ, అదేవిధంగా ఎక్కడెక్కడన్నా ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు కానీ వాళ్ళు ఎదురొస్తే ఏమవుతాయంటమ్మా? కీడు జరుగుతుందంట. అది ఎవరు చెప్పింది? దేవుడు చెప్పలేదు. బైబిల్ ఏమన్నాడు చెప్పండి? మరి ప్రత్యేకంగా విధవరాల గురించి వాళ్ళ పక్షాన్ని నేను వ్యాజ్యమాడతానన్నాడు. వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉంటాడంట. గర్భఫలము దేవుడు ఇవ్వాలండి. మనం ఎన్ని నోములు, ఎన్ని మొక్కుబళ్ళు, ఎన్ని మందిరాలకు, ఎన్ని గుళ్ళకు, గోపురాలకు, ఎన్ని వైద్యాలు చేయించుకున్నా కానీ దేవుడిచ్చిన వారికి గర్భఫలం ఎవరికి కలగదు. ఎందుకంటే సాక్షాత్తు యేసయ్య అన్నాడు వాక్యములో. 137వ దావీదు కీర్తన చూస్తే అక్కడ గర్భఫలం నేనిచ్చు బహుమానం, నేను ఇవ్వాలా మీకు అంటున్నాడు. దేవుడి గర్భఫలం ఇచ్చేయంటే ఒక చిత్తం ఉంటుంది. ఆ గర్భఫలం పైన ఆయన ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంటుంది. సరే, ఈ తల్లి ఎన్నో రోజుల నుంచి అవమానాలతో, నిందలతో, బాధలతో నలిగిపోతుంది. ఎవరో కాదు, చెల్లిగా అక్కగా ఉన్నటువంటి తోడి కోడలు ఏమంటుంది? గుచ్చుతూనే ఉంది. నువ్వు గొడ్రాలివే, నీకు పిల్లలు కలగలేదే, నీ వల్ల భర్తకు ఏంటి ఉపయోగము, నువ్వు బ్రతికినా చచ్చిన దాని కిందకే లెక్క అని చెప్పి ప్రతి దినం అంట ఆమె ఏం చేస్తుందంట? చూడండి 6వ వచనం చదవండి అమ్మా. అది 1వ అధ్యాయము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఎల్కానా ఆమెకు చేర్చునుండగా అన్న పోనప్పుడల్లా కోపము పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చినంట. చాలా రోజుల నుంచి పెనిన్నా అనేటువంటి తోడి కోడలు ఏం చేసిందంటే రోజు వేధిస్తుంది. నువ్వు గొడ్రాలివి, నీ ద్వారా కుటుంబానికి ఎటువంటి లాభం లేదు, నీ ద్వారా భర్తకు ఎటువంటి ఉపయోగం లేదు, నీ ద్వారా సమాజానికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు, కనుక నువ్వు బ్రతికి ఉండి కూడా వ్యర్థం అని చెప్పేసి రోజంట మాటలతో ఆ తల్లి ఎంతో బాధపడుతుందంట. తల్లి ఎన్నో రోజు నలిగిపోతుంది. భోజనం కూడా తినకుండా ఉందంట ఆమె. ఇప్పుడు చాలామంది చూడండి, కొట్టినారనుకోండి ఒక దెబ్బ, గంటకు ఒక రోజుకో మానిపోతుంది కదమ్మా. మాటలు ఎలా ఉంటాయమ్మా? వచ్చినట్టు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే జీవితాంతం గుర్తుండి ఆ మాట తలుచుకున్నప్పుడల్లా బాధ కలుగుతుంటుంది. ఎవరో బయట వాళ్ళంటే తల్లి బాధపడేది కాదు. చెల్లెలుగా ఉంటూ, అక్కగా ఉంటూ కలిసి ఒక ఇంటిలో మరి కాపురం చేస్తున్నటువంటి తోడి కోడలు ఏమంటుంది? గొడ్రాలివే,
ఏం ప్రయోజనం నీతో? వివాహాలకు కూడా నేను కలవనీయరు. ఎక్కడికైనా భర్త ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎదురు రానియాడు, నన్నే పిలుస్తాడు ఆయన ఎదురు రమ్మని. ఏంటి ఉపయోగం నీ వల్ల అని ఎన్నో నుంచి బాధ పెడుతుంటే ఆ తల్లి ఏం చేసిందంటే, నా సమస్య ఎవరు తీరుస్తారయ్యా అని చెప్పేసి భర్త ఎల్ఖానాతో పాటు దేవుని మందిరానికి, సిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళింది. ఆమె ఉండే రామా పట్టణం నుంచి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రామాపట్నం నుంచి ఆమె ఊరు నుంచి మందిరం 80 కిలోమీటర్లు అండి. 80 కిలోమీటర్లు మందిరానికి వెళ్తున్నాయి ఆమె ప్రతిరోజు. హల్లెలూయా. మన ఊర్లో మన ఇంటికాడ ప్రార్థన పెట్టే మనం పోతారమ్మా. మీ గురించి కాదు, రాని వాళ్ళ గురించి, పోని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంటి ఎదురుగా ప్రార్థన పెట్టి ఇంటి లోపల టీవీ చూసుకుంటూ గడేసుకొని కూర్చోంటాం. దగ్గర మన ఇంటి దగ్గరకు వచ్చినాడు యేసయ్య. ఆయన వాక్యము, సేవకులు కూడిక నా ఇంటి ముందర పెట్టారంటే దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడేమో, నేను వెళ్ళి పాల్గొనాలా, దేవుని దీవెన పొందుకోవాలని చెప్పేసి చాలామందికి లేదండి. ఎంతసేపు ఏముందంట జనాలకి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, దీని గురించే చింత అంట. కానీ తల్లి ఏం చేసిందంటే, ఈ సమస్య ఎవరు తీర్చారయ్యా, నా దేవుడే తీరుస్తాడని చెప్పేసి సిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఒక మూలకు, ఒక స్తంభానికి ఆనుకొని కన్నీరు గార్చుకుంటూ ఏడ్చింది ఆ తల్లి. నా సమస్య తీర్చయ్యా, ఈ నింద, ఈ అవమానం భరించలేకపోతున్నాను, ఎంతగానో దుఃఖపరుస్తుంది నా యొక్క చెల్లెలి, నా అక్క, నా యొక్క తోడి కోడలు. గర్భఫలం నీవిచ్చు బహుమానం అన్నావు కదా, నీ సన్నిధానంలో కన్నీటితో విత్తుతున్నానయ్యా, సంతోషమైన పంట నాకు దయచే ప్రభు అని ఒకటే ప్రార్థన చేస్తూ దేవునికి మొర పెడుతుంది. నీ సేవకురాలైన నన్ను మరిచిపోవద్దయ్యా, జ్ఞాపకం చేసుకో, నా బాధ జ్ఞాపకం చేసుకో, నా సమస్య జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవునికి ఆ తల్లి ఏం చేస్తుంది, మా కన్నీటితో మొరపెడుతుంది. ఈ లోపల ఆ మందిరంలో సేవ చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఏలి, ఆ రోజులో ఆ దైవ సేవకుడు ఆయన నోట ఏదైనా ఒక మాట పలికితే నెరవేరేదంట ఆ మాట. అంత శక్తివంతమైనటువంటి గొప్ప సేవకుడు ఏలి గారు. ఆయన కడుపున దుర్మార్గులు పుట్టారు, అది తర్వాత సంగతి, మన మ్యాటర్ కాదు, మీరు అంశం అది కాదు. కానీ తర్వాత ఆ తల్లి ఏడుస్తుంటే ఈ సేవకుడు మందిరానికి వచ్చాడు. ఎవరబ్బా స్తంభానికి అనుకొని ఏడుచుకుంటూ కూర్చుందని ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆమె స్వరము, మాట బయటికి వినపడం లేదు, కానీ జస్ట్ ఆమె కళ్ళ నిండా కన్నీరు గారుతుంది. మాట మాత్రం ఆమె దేవునికి మొరపెడుతున్న ఆ మాటలు బయటికి వినపడడం లేదు. ఆయన అనుకున్నాడు ఏమైనా తాగి వచ్చిందేమో, ఏమైనా మద్యం సేవించి వచ్చిందేమో మందిరానికి అని చూసినంతసేపు చూసి వెళ్ళి, ఇదిగో మా తల్లి, ఏందమ్మా మందిరానికి మద్యం తాగి వచ్చావా నువ్వు, ద్రాక్షరసాన్ని నేను పానం చేసి వచ్చావు నువ్వు, ఆ మద్యాన్ని వదిలే బయటికి వెళ్ళు, మందిరంలోకి తాగొస్తావా నువ్వు అని చెప్పేసి అంటే ఆ తల్లి అంటారు చూడండి, మరి అక్కడే, అన్న అది కాదయ్యా నా ఏలినవాడా, ఆ మనోదుఖం గలదానై ఉన్నాను, ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తుందంట. ఆమె వాక్యం అంటది కదండి, మనసుతో ప్రార్థన చేయాలంట, ఆత్మలో ప్రార్థన చేయాలంట. ఆమె ఏం చేస్తుంటే ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, దేవుని సన్నిధానంలో నీళ్ళ వల్ల నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానయ్యా, నేను ఎటువంటి మద్యము ఆగలేదయ్యా, నన్ను నీచురాలుగా చూడొద్దు, నన్ను దుర్మార్గురాలుగా నువ్వు భావించొద్దయ్యా, ఎలాంటి మద్యం సేవించి రాలేదయ్యా, దైవ మందిరానికి వెళ్ళదు, అలా ఎందుకు వస్తానయ్యా అని చెప్తే, తర్వాత ఆమెకున్న సమస్య అంతా చెప్తే దైవ సేవకుడు అన్నాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికాల నీ కడుపున పండంటి మగబిడ్డ పుడతాడన్నాడు. హల్లెలూయా. దైవ సేవకు నోటి మాట ఆ రోజులో నెరవేరేదండి. అంతటి శక్తి, అంతటి యథార్థ గల సేవకులు ఉన్నారు ఆ రోజుల్లో. పరిశుద్ధ గ్రంథంలో వస్తే ఈ రోజులో అబద్ధ బోధకులు వచ్చారు, దొంగ బోధకులు వచ్చారు, కానీ ఆ రోజులో దైవ సేవకుల నోటు వెంట ఒక మాట వస్తే దేవుడు వెంటనే నెరవేర్చాడు. సంవత్సరం కల్లా గొప్ప కుమారుని ఇచ్చాడు ఆమెకి. హల్లెలూయా. ఎలా వచ్చిందమ్మా ఆమె? కన్నీటితో వచ్చి
దైవ సన్నిధిలో విత్తింది. కన్నీటితో ఆమెకున్న సమస్య గురించి దేవుని మందిరంలో విత్తగానే దేవుడు ఏం చేశాడు, సంవత్సరం కల్లా ఆమె దైవ సన్నిధిలోంచి పనులు మోసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిందంట. ఏమిటి ఆమె వంతుకున్న పంట అంటే గర్భఫలం. చక్కటి కుమారుని దేవుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆయన పేరు ఏమిటమ్మా చెప్పాలి? సమూయేలు. దేవుడిచ్చినట్టు కుమారుడు ఆయన. ఆమె కుమారుని అడిగేటప్పుడు ఒకటి మొక్కుకుంది, నువ్వు నాకు కుమారుని ఇస్తే నాకు నింద పోతుందయ్యా. ఆమె సమస్య ఏమిటంటే కుమారుడు కావాలని కాదు, నింద పోవాలి. నాకు కొడ్రాలని నింద పోతే చాలయ్యా. పాలు విడవగానే నా కొడుకుని తీసుకొచ్చి నీ మందిరంలో నీ సేవకు అర్పిస్తాను. నేను పాలు విడిచిన మరుసటి రోజు అంట దైవ సేవకుడి దగ్గరికి వచ్చి దైవ సేవకుడికి సమూయేలు అప్పగించింది. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఎన్ని సంవత్సరాలకు పాలు విడుస్తారమ్మా చెప్పరమ్మా? మీకు అందరు పిల్లలు ఉన్నారు కదా, మీకు అందరు కుమారులు కుమార్తెలు సంవత్సరానికి 2 సంవత్సరాలక సంవత్సరానికి ఒకసారి ఆలోచన. నాకు ఎప్పుడు అది ఆలోచన, తల్లి విడిచిపోవడం గొప్ప కాదు. సంవత్సరం పిల్లోని దైవ సేవకుడు, ఆయన ముందే వృద్ధాప్యంలో ఉన్నాడు, ఏలి, ఆయన చూసుకోవడం గొప్ప కదా. ఆ వయసులో చూసుకుంటారమ్మా. తల్లి కావాలంటాడు, నాయన అంటాడు, అమ్మ అంటాడు, ఒక పటాన ఉండడు, ఒకటేమో ఏడుస్తూ ఉంటాడు, గోము చేస్తుంటాడు. సరే పగులు ఏదో ఒకటి ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూపించి ఆడించవచ్చు. రాత్రిపూట తల్లి ఒడిలోకి పోతే నిద్ర పిల్లోనికి. ఆ దైవ సేవకుడు ఎంత బాగా పెంచుండొచ్చు. అంత బాగా పెంచాడు కనుకనే సమూయేలు ఏమైపోయాడమ్మా, ప్రవక్త, న్యాయాధిపతి, గొప్ప సేవకుడు ఆయన. హల్లెలూయా. నేను అనుకున్న ఆ క్రెడిట్ అంతా ఏలికే వెళ్ళాలి కదా, హన్నా తల్లి కన్నా అని అనిపిస్తుంది నాకు. ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏదో ఒక బాధ చేత, ఏదో ఒక దుఃఖం చేత ఖచ్చితంగా దేవుని సన్నిధానికి వచ్చారు. ఎన్నో రోజుల నుంచి ఏదో కొరత, ఈ తల్లికి ఉన్నటువంటి కొరత ఏమిటి? గర్భఫలం. మరి మీ జీవితంలో ఏదో ఒక కొరతతో ఎన్నో రోజుల నుంచి నలిగిపోతూ ఆ యొక్క అవసరము తీరక ఎన్నో రోజులు దైవ సన్నిధానంలో ఇంటిలో ఎన్నో రోజులు కన్నీరు గార్చింటారు. ఆ కన్నీటితో మీరు దైవ సన్నిధిలో ఎన్నో రోజుల నుంచి ఆ కన్నీటితో దేవునికి విత్తనము మాదిరి దేవునికి మొక్కుబలి చెల్లించుంటారు, విన్నపించుకొని ఉంటారు. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, వెళ్ళేటప్పుడు మీరు పనులు మోసుకొని ఇంటికి వెళ్ళుదురు అంటున్నాడు. పనులు మోసుకొని సంతోషంతో మీ గృహాలకు మీరు వెళ్ళుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరానికి ఒక తల్లి వచ్చిందండి. ఆ తల్లికి గర్భఫలం లేదు ఎన్నో రోజుల నుంచి. మరి మన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని విశ్వాసంతో హన్నా తల్లి మాదిరి కన్నీటితో ప్రార్థన చేసుకొని మరి ఎన్నో రోజుల నుంచి ఆమె ఆ యొక్క గొడ్రాలైనటువంటి నిందతో, ఎంతో అవమానంతో, తోడికోడలకేమో మంచి పిల్లలు ఉన్నారు, ఆమెకు లేరు అని చెప్పేసి చాలా అవమానపరుస్తున్న వాళ్ళంట. ఎంతో బాధతో వేదనతో జీవిస్తున్న తల్లి. మరి సంవత్సరానికి మన మందిరంకి వచ్చిన సంవత్సరానికి మన మందిరం అన్న కూడా దేవుని సన్నిధి. హల్లెలూయా. మా మందిరం మీ మందిరం కాదు కదా. మరి దేవుని సన్నిధానికి వచ్చినాక, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తల్లికి సంవత్సరానికి చక్కటి కుమారునిచ్చాడు, మరల కొద్దిగా చక్కటి కుమార్తెనిచ్చాడు. హల్లెలూయా. తర్వాత తల్లి మందిరానికి రాకున్నది. అది మామూలు కదా, మరి జరిగేదే కాదు. మేలు పొందుకుంటాం కానీ తర్వాత దేవునికి మన కృతజ్ఞత కన్నా, మన కోసం ఆ సేవకుడు ప్రార్థన చేశాడు కదా, ఆ సేవకుడి దగ్గరికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దామని చెప్పేసి మనకు కూడా ఉన్న కృతజ్ఞత కదమ్మా, అంతే కదా. హల్లెలూయా. ఆ తల్లి ఈ రోజు వరకు రావడం లేదు. మధ్యలో కొన్ని రోజులు వచ్చింది, వచ్చి ఆమె కండిషన్ పెట్టింది, 8 గంటలకల్లా ప్రార్థన అయిపోయాలి, నాతో పాటు 2 పిల్లలు వస్తారు, వాళ్ళకి పాటలు ఇవ్వాలి, ఇలా అయితే మేము మందిరానికి వస్తాం అని రూలు పెట్టింది సేవకుడికే. దేవునే బెదిరిస్తే, దైవ సేవకుని బెదిరిస్తే నష్టాలు ఎవరికి? మనకే కదా. సేవకుడికి నష్టం వస్తుంది, ఆ సేవకుడు ఏ నష్టం రా. ఇలా దేవుని కృతజ్ఞత లేకుండా తల్లింది. కనుక ఈరోజు మన అంశం ఏమిటంటే, కన్నీటితో ఎవరైతే
దేవుని సన్నిధానికి వచ్చారో వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు సంతోషముతో దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని వెళుతారు. హల్లెలూయా. మీ అందరూ కూడా సంతోషమైన పంట ఏ కొరతతో ఏ అవసరతతో మరి ఇక్కడ మీరు కూర్చున్నారో, మరి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఏదైతే అవసరతతో ఏదో ఒక కొరత కలిగి ఎన్నో నుంచి ప్రభుకు మొరపెడుతుంటే దేవుడు అంటున్నాడు, హన్న అవసరత తీర్చినట్టు, హన్న కన్నీరు తీర్చినట్టు మీ కన్నీరు కూడా ఈ రాత్రి తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మీకు మీ జీవితంలో కూడా సంతోషమైన పంట దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం మనం రెండో మాట చూద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము. ఇంకా 15 సంవత్సరముల 5వ వచనం చదువుక 5. యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోదును, ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి మాట ఏమిటంటే, హిజ్కియా మహారాజు గారు మరి దేవుని ప్రజలను, మరి ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేస్తున్నటువంటి హిజ్కియా మహారాజు గారు ఆయన జీవితంలో కొన్ని రోజులేమో మొదటగా ఆయన జీవితం బాగానే ఉన్నది, దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా దేవుని మార్గంలో యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆయన మార్గంలో ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ దేవుని దుఃఖపరిచేటువంటి కానీ దేవుని బాధ పెట్టేటువంటిది కానీ ఏది ఆయన చేయకుండా ఎల్లప్పుడూ దేవుని సంతోష పెట్టుకుంటూ దేవుని యొక్క మాటకు విధేయత వినేయగలిగి ఆయన జీవిస్తుండగా కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే దేవుని వ్యతిరేకంగా మళ్ళీ నడుచుకున్నాడంట. అప్పుడు అన్నాడు దేవుడు ఒక ప్రవక్తను పంపి, నాతాను ప్రవక్తను, హిజ్కియా మహారాజు మరలా లోకంలో పడిపోయాడు, మరలా పాపంలో పడిపోయాడు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఈ మాటలు ప్రకటించు అని చెప్పి ఆ యొక్క నాతాను ప్రవక్తను దేవుడు ఏం చేశాడంటే హిజ్కియా మహారాజు దగ్గరికి పంపించినప్పుడు ఆయన అన్నాడు, చూడండి అదే 20వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకావు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్టు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, నాతాను ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఇలా రా హిజ్కియా మహారాజు గారు, దేవుని యొక్క వాక్కు నీ వద్దకు వచ్చింది. ఏమిటయ్యా అదంటే, మరో కొద్ది రోజులలో మరణకరమైన రోగం నీకు రాబోతుంది, నిశ్చయంగా నువ్వు చనిపోతావయ్యా అంటే ఆయనకు అర్థం కాలేదు. ఇందులో ఒక ప్రవక్త వచ్చి ఇలా చెప్తున్నాడు, సేవకుడు వచ్చి ఇలా చెప్తున్నాడు, నేను చనిపోతాను అంటున్నాడేంటి, అది కూడా మరణకరమైన రోగం అంటున్నాడు. నేనేం పాపం చేశాను, దేవునికి నేనేం వ్యతిరేకంగా నడుచుకున్నాను, నేనేం పొరపాటు పనులు చేశాను, ఎందుకు నాకు ఆ రోగం వచ్చాదంటున్నాడు, ఎందుకు నేను చనిపోతాను అంటున్నాడు అని చెప్పేసి ఒక చాలాసేపు ఆయన ఏం చేశాడంటే కన్నీటితో దేవుని కన్నా ప్రార్థన చేశాడంటండి. చెప్పాడు, ప్రవక్త చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన వినగానే, ఆ మాటలు వినగానే ఇలా గోడ తట్టు తిరిగి గోడ మీద ఇలా తల పెట్టుకొని ఒకటే ప్రార్థన, అయ్యా ఎందుకయ్యా నాకు ఈ మరణకరమైన రోగం, నీ సన్నిధానములో నేను ఎట్లు జీవించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎవరికి చెప్పలే సమస్య, నాకు రోగం ఉంది, రోగం వస్తుందంట. ఏం రోగం అంటే వీపు పైన ఇంత పెద్ద పుండు,
ఏమిటి నాకు ఈ రోగం ఎందుకు ఇచ్చావయ్యా, నేనేం చేశానయ్యా, నేను ఎట్లు జీవించాను నీకు తెలుసు కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. మనము కూడా మన జీవితంలో ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, ఒక శ్రమ, ఒక సమస్య వచ్చిందనుకోండి, మనం కూడా ఏం చేయాలమ్మా, హిజ్కియా మహారాజు వల్ల ప్రార్థన చేయాలి. కన్నీటితో దేవునికి మొరపెట్టాలా. ఒకటే ప్రార్థన, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు వరకు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని ఈ రోజు వరకు నేను ఎలా జీవించానో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలా జ్ఞాపకం చేసుకో? కృపతో జ్ఞాపకం చేసుకొని మనం కూడా హిజ్కియా వల్ల ప్రార్థన చేయాలి. నాకు రోగం తగ్గట్లేదు అంటే నువ్వు దేవునికి విన్నపించుకోవడం లేదు, దేవునికి నువ్వు మొరపెట్టడం లేదు, నీకు స్వస్థత కలగడం లేదంటే నువ్వు దైవ సన్నిధానంలో దేవునికి ఏమైనా వ్యతిరేకంగా నడుచుకున్నావేమో, ఆ యొక్క కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయేమో అవి దైవ సన్నిధిలో మనము ఒప్పుకోవడం లేదండి. అందుకే చాలామందికి ఏం కలగడం, స్వస్థత కలగడం లేదు. కొంతమందికి ప్రాణానికి స్వస్థత అవసరం, కొంతమందికి మనస్సు కూడా స్వస్థత అవసరం. మనసు కూడా గాయపడే కొంతమంది ఎన్నో రోజు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఎన్నో రోజు మంచంలో ఉండి, ఎన్నో రోజు హాస్పిటల్లో ఉండి, ఎన్నో రోజుల నుంచి భయంకర రోగం చేత బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలంటే నువ్వు ఎంత కన్నీరు గార్చినా కానీ మనసు దగ్గర అది వ్యర్థమే. బంధువుల దగ్గర, నీ భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, ఎవరి దగ్గర నువ్వు ఏడ్చినా కానీ వాళ్ళు ఏమంటారు, నీ ఏడుపును చూసి, నీ కన్ను చూసి ఇంకా నిన్ను అవమానపరుస్తారు తప్ప నేను ఎవరు ఓదార్చరు. నీ కన్నీరు ఎవరు దుర్వరమ్మా, నీ కన్నీరు దేవుడు మాత్రమే దురుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఏం చేయాలంటే ఒక్కడే ప్రార్థన, కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నాకు ఎందుకు ఇచ్చే మరణకరమైన రోగం, ఎందుకు వచ్చి నీ వ్యాధి, నాకు ఎందుకు వచ్చి నీ సమస్య నాకు అని చెప్పేసి దేవుని కంటే మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త ఇల్లు దాటక మునిపే మరలా దేవుడు ప్రత్యక్షమైనాడు. నాతాను ప్రవక్త వెనక్కి వెళ్ళి మరలా ఇదిగో ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడని నా యొక్క ప్రజల పరిపాలన చేస్తున్నటువంటి హిజ్కియా మహారాజుతో చెప్పు, నీ యొక్క ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్ళు విడుచుట నేను చూచాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కన్నీళ్ళు విడుచుట చూచారంటమ్మా? ఒక రాజు ఏం పేరు, ఆయన పేరు చెప్పండి, ఏం పేరమ్మా? హిజ్కియా మహారాజు. ఆయన కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు చూసినాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో రోజు ఏడుస్తున్నావు కదా, ఏదో ఒక సమస్య గురించి, రోగం గురించో, బాధల గురించో నీ ఏడుపు ఎవరు పట్టించుకున్నారు. నీ కడుపున పుట్టిన కొడుకులు కూడా పట్టించుకోరు, ఒకసారి కట్టుకునే భర్త పట్టించుకోడు, ఒకసారి కట్టుకునే భార్య పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు, బంధువులు ఎవరు పట్టించుకోరు. కొంతమందికి నువ్వు ఏడిస్తే ఇంకా సంతోషం, నీ ఏడుపు వాళ్ళకు సంతోషం, ఇంకా నువ్వు నాశనం అయిపోతున్నా వాళ్ళకి ఇంకా సంతోషం, నువ్వు నలిగిపోతుంటే నువ్వు ఇంకా అంతకంతకు దిగజారుతుంటే నీ కుటుంబం నువ్వు వాళ్ళకు సంతోషం. పైకేమో అమ్మ ఎంత బాధ వచ్చిందమ్మని నీకే రావాలమ్మ సమస్య, పైకి లోపల చూస్తేనేమో జరగాల, ఇలా జరగాల, ఇంకా నాశనం కావాలని చెప్పేసి మన కన్నీరును గురించి వాళ్ళు ఇంకా శపించుకుంటూ వాళ్ళు మనల్ని ఇంకా దుఃఖపరుస్తారు. కానీ మన బాధలు కానీ సమస్యలు కానీ ఎవరు తీర్చరు. నువ్వు ఏడుస్తుంటే నీ ఏడుపు చూసి నీ దగ్గరకు వచ్చి ఓదార్చే వాళ్ళు కూడా ఉండరు. హల్లెలూయా. ఎవరు తీర్చరు నీ కన్నీరు తుడిచేవారు ఎవరు అంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. నువ్వు కన్నీళ్ళు విడిచిన ఆయన చూస్తున్నాడు. ఇంటిలో కన్నీరు విడుస్తున్నావు, ఉద్యోగంలో, వ్యాపారంలో, పొలంలో, ఆటోలో, కారులో, ఎక్కడెక్కడ కన్నీరు విడిచి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావో ప్రతి చోట దేవుడు విన్నాడంట. హల్లెలూయా. ప్రతి చోట నీ ప్రార్థన విన్నాడంట, ప్రతి చోట నీ కన్నీరు చూస్తున్నాడంట ఆయన. నువ్వు అనుకోవచ్చు ఏడ్చి లోపల కన్నీళ్ళు అన్నీ ఇంకిపోయాయి, ప్రభు ఇప్పుడు ఇచ్చవయ్యా నాకు జవాబు అని నువ్వు అనుకోవచ్చు. కొన్ని ప్రార్థన కంటే దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఆగర్ తల్లికి వెంటనే జవాబిచ్చాడు. హిజ్కియా మహారాజు కూడా వెంటనే జవాబిచ్చాడు. వెంటనే ప్రవక్త వెళ్ళి మరలా 15 సంవత్సరాలు ఆయనకి ఏమొచ్చిందంటమ్మా, ఆయుస్సు పొడిగించబడింది మరలా. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా, రోగముతో బాధపడుతున్నా, ఏదైనా సమస్యతో కన్నీరు కాడుస్తూ ఏడ్చుకుంటూ జీవిస్తుంటే, మరి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు,
నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో, యెరూషలేములోనే జనము కాపురముండును. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిక్షేమంగా నిన్ను కరుణించును. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే జనమా, ఇక ఏ మాత్రము నువ్వు కన్నీళ్లు విడవవు, ఏ మాత్రము నీ దుఃఖం ఉండదు. ఇక నీ కన్నీరు రాత్రి దేవుడు నాట్యంగా మార్చాడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా, ఇక మీద మీరు కన్నీళ్ళు విడవరంట. ఈరోజు వరకు కన్నీరు కార్చారు, ఈరోజు వరకు ఏడ్చారు, దుఃఖపడినారు, అంగలార్చారు, మొరపెట్టారు. అని దేవుడు అంటున్నాడు, ఇక మీద నువ్వు కన్నీళ్ళు విడవవు. ఇక మీద ఏ సమస్య గురించి, ఏ రోగం గురించి, ఏ బాధ గురించి నువ్వు కన్నీళ్ళు విడవవు. నీ కన్నీరు నాట్యంగా మార్చానంటున్నాడు. నీ దుఃఖం అనే గోనె పట్ట వస్త్రం రాత్రి దేవుడు తొలగించాడు. హల్లెలూయా. నీ అంగలార్పు నా దేవుడి రాత్రి నాట్యంగా మార్చును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్ ఒక తల్లి, పాపాత్మురాలు స్త్రీ, మరి కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ ఇంటికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళినప్పుడు యేసయ్య ఇంటిలోకి వెళ్ళగానే కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదంట. ఆయన ఈడ పెద్ద సేవకుడా, ఎందుకు ఇవ్వాలి నీళ్ళు అని చెప్పేసి కేర్లెస్. ఆ పరిశుడు ఏం చేశాడు, కేర్లెస్ చేసి నీళ్లు కాళ్ళు కడుక్కోవడం నీళ్లు కూడా ఇవ్వలేదంట. వెళ్ళి అక్కడ మరి భోజనం చేయడానికి బల్ల మీద కూర్చొని ఉన్నప్పుడు యేసయ్య వెనుక నుంచి ఒక పాపాత్ముల స్త్రీ వచ్చింది. వచ్చి ఆమె ఏడ్చుకుంటూ వచ్చి ఆమె తల వెంట్రుకలతో ఏం చేసిందమ్మా, యేసయ్య పాదాలు తుడిచింది. విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలు కడిగింది. ఒక పాపాత్మురాలు ఎప్పుడైతే యేసయ్యను తన తల వెంట్రుకలతో తన పాదాలు కడిగి అత్తరు పూసిందో ఆ క్షణమందే అప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఆమె పాపాలన్నీ కొట్టివేసినాడంట. హల్లెలూయా. ఆమె ఎన్ని పాపాలైతే చేసిందో, ఆమె జీవితంలో ఎక్కడెక్కడైతే ఏ అతిక్రమములు, అధిక క్రియలు ఏదైతే చేసిందో వాటన్నిటినంటే దేవుడు వెంటనే క్షమించి ఆమెను ఏం చేశాడు, నీతిమంతురాలుగా తీర్చిదిద్దినాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, నేను పాపాత్మురాలనయ్యా, నేను నీతిమంతుని కాదయ్యా, నేను ప్రార్థనకు రావడం బాగుండదయ్యా. ఆ మధ్య మన ఊర్లోనే ఒక ఆయన, ఏమయ్యే మధ్య ప్రార్థనకు రాకుండా నువ్వు ప్రార్థనకు రావచ్చు కదా అంటే ఆయన నాతో అన్నాడు, నేను ఇంకా మారలేదులేయ్యా, ఇంకా నేను పాపంలోనే ఉన్నాను. నేను బాగా పాపాన్ని విడిచిపెట్టినాక అప్పుడు దేవుని దగ్గరకు వస్తలే అని అన్నాడు. నేనన్నాను, నువ్వు దేవుని దగ్గరకు వస్తే కదా నీ పాపాలు దేవుడికి క్షమించేదని, దేవుని దగ్గరికి వస్తే కదా నీకు పాపం నుంచి విడుదల కలిగేది, విమోచన కలిగేది. ఈ పాపాత్మురాల స్త్రీ ఎక్కడికి వచ్చిందమ్మా, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. నా పాపాలు క్షమించాయి, నన్ను క్షమించాను కానీ దేవుడు వెంటనే ఆమె పాపాలు క్షమించి ఆమెకు నీతి అనే వస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆమె పవిత్రాలైపోయింది. యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఎంతటి ఘోర పాపైనా కానంట ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారంట. కనుక ఈరోజు కూడా చాలామంది ఇంకా పాపంలోని లోకంలో జీవిస్తున్నారు. మారు మనసు లేక, సరైనటువంటి మనస్సాక్షి లేక, దేవుని యొక్క కలవరి త్యాగాన్ని చాలామంది వృధాపరుస్తున్నారు. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడితే నీతిమంతులుగా తీర్చబడతావు, నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన పాపల కోసం వచ్చాడు, రెండవ రాకడలో ఎవరి కొరకు వస్తాడమ్మా, పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు, పవిత్రుల కొరకు ఆయన రాబోతున్నాడు. కనుక ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందకుంటే, బాప్తిసం పొందకపోతే త్వరగా యేసయ్య రక్తంలో కడగబడు, నీతిమంతులుగా నేను తీర్చిదిద్దుతాడు. ఆయన అది త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు రాజ్యానికి, పరలోక రాజ్యానికి, ఆ నిత్య సియోనులకి దేవుడు నిన్ను నిశ్చయంగా తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఎంతసేపు ఈ లోకములోనే, ఈ ఇంట్లోనే, ఈ బంధువుల దగ్గరే ఇదే శాశ్వత రాజ్యం అని జీవిస్తున్నారు చాలామంది. వాక్యం అంటది ఫిలిప్పీ పత్రికలో, మన పౌరసత్వం ఇక్కడ లేదంట, పరలోకంలో ఉందంట మన పౌరసత్వం. స్థిరమైన నివాసం ఇది కాదంట మనకు,
పరలోకం స్థిరమైన నివాసం మనకు. ఆ రాజ్యంలో కలతలు ఉండవు, కొట్లాటలు ఉండవు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కన్నీరే ఉండదంట. ఆ రాజ్యంలో ఏముంటుందంటమ్మా? ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే అంట. ఆయన అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నా, ప్రభునందు ఆనందించండి అంటున్నాడు. కనుక ఈరోజు ఇక్కడికి ఒకవేళ కన్నీటితో వచ్చింటే ఈ రాత్రిని నా దేవుడు నిశ్చయంగా నీ కన్నీరు నాట్యంగా మార్చును గాక. సంతోషత పంటలనే సంతోషమైన పంట పనులుగా మోసుకొని మీరందరూ క్షేమంగా సంతోషంగా ఇంటికి వెలుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది కనుక దయచేసి అందరూ మోకరించి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.